ఇంకా చేసిన అయ్యవార్లందరికీ ప్రత్యేకంగా సోదరిమణులు ప్రభు విశ్వాసకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదంతా కూడా ఆ ప్రభు ఆశీర్వాదం మూలంగానే జరిగింది, కానీ నా వల్ల కాదనేది నా గట్టి నమ్మకం. ప్రభువు ఆయనకి ఏమి కావాలో, ఆయన విశ్వాసులకి ఏమి కావాలో ఎవరొక ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయించుకుంటాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ నేనేందుకు నేను సదా మీ రోజు కూడా కృతజ్ఞతని చెప్పేసి కూడా నేను మరి ఇంకా భవిష్యత్తులో ఈ శిలువగట్టు ద్వారా ఆశీర్వాదాలు పొంది ఇంకా ఎక్కువగా మహిమ పొంది శిలువగట్టు మహిమ పొంది మీ అందరి కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడి ఎటువంటి కష్టాలు లేకోకుండా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి నేను మనసారా ఆ ఏసీని వేడుకుంటా ఉన్నాను, నేను ప్రార్థిస్తున్నాను. నేను మరి ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రభువు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా దీన్ని మీ అందరి సూచన మేరకు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ఆలోచించి తప్పకుండా నా వంతుని కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మొట్టమొదటిగా నాకు చంద్రబాబు నాయుడు గారి ఇక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చింది నేను శిలువగట్టుకి. ఈ శిలువగట్టులో అయ్యగారి ఆశీస్సులు పొంది, మీ అందరి ఆశీస్సులు పొంది, ఆ ప్రభు ఆశీస్సులతో గెలవటమే కాకుండా ఆ ప్రభు ఆశీస్సులతో మంత్రిగా కూడా అయ్యాను. ఎప్పుడు కూడా నేను అది మరోని చెప్పేసి కూడా మనం చేస్తూ భవిష్యత్తులో ఈ శిలువగట్టు మహిమని ఇంకా పెంపొందింపచేయడానికి, ఇంకా దిశలో వ్యాపింపు చేయడానికి నా వంతు ఏది చేయగలిగినా కూడా అది భాగ్యంగా భావించి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సెలవు.